హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. చేపల కర్రీని ఇలా చేసుకోండి. సింపుల్ గా చాలా బాగుంటుంది. చేపలు క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టిన చింతపండు తీసుకొని మ్యాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత చేపల్లోకి వేసుకొని కలుపుకోవాలి. చింతపండు రసం చేపల్లోకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చేప అనేది సప్పగా ఉండదు. చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అంతా మ్యాష్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కట్ చేసిన ఆనియన్ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా ఫ్రై చేసుకొని కొబ్బరి పొడిలో కొంచెం కారం, వెల్లుల్లి రబ్బలు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఆ పొడి వేసుకున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం వాటర్ వేసుకొని మ్యాచ్ చేసుకున్న పొడి. ఇందులోకి అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయిందండి. గరం మసాలా వేసుకోలేదండి. గరం మసాలా బదులు ఫిష్ కర్రీ మసాలా వేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఈ మసాలాలు వేసుకుంటే. ఇలా మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక చింతపండు రసం చేపల్లో వేసినాం కదండి, ఆ రసం అంతా వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడే వేసుకోవాలా, ఏమన్నా కారం తక్కువ, ఉప్పు తక్కువ అంటే, లేకుంటే పైన వేస్తే బాగుండదు చేపల పులుసు. ఇలా ఒకసారి పొంగు రావాలండి. ఇలా పొంగు వచ్చినాక చేపలని చిన్నగా పెట్టుకోవాలా. చిన్నగా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. చేపలు చిన్నగా ఈ చేపల కర్రీని ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళా కర్రీ అయినప్పుడు కలిపితే పగిలిపోతాయి చేపలన్నీ. ఇలా మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి చేపల కర్రీ. ముద్దల్లోకి, జొన్న రొట్టెలకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ చేపల కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.